ఇవన్నీ జోకినాయి మండలపాటి ప్రెసిడెంట్ అయినటువంటి ఇవి అధికారులు సర్టిఫై ఆయన పట్టలేని కూడా ఒప్పుకున్నారు రైతుగా. మా దగ్గర కూడా ఎంకిరాలు కూడా భూమి మాదని ఫస్ట్ మాదన్నారు. సరే ఒకరికి భూమి స్థలం ఇచ్చింది కదా అని ఒకరికంటే వదులుకున్నాం. తీరా చూస్తే అందరూ ఆయనకున్న ఆయన బంధువులది ఆయనకు తెలిసిన వాళ్ళు అందరికీ పోతున్నాయి, ఒక పార్టీలో పోతున్నాయి. మరి అట్లా కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ది పైలశేఖర రెడ్డి సహకరిస్తే అప్పుడు ఆయన డీజిల్కి పైసలు బండి పంపిస్తే డీజిల్ వేసుకొని మొత్తం సాఫ్ చేసుకొని ఇప్పుడు వేసుకున్నాం. అక్కడ ఇప్పుడు ఆ లొల్లే లేదు మా దగ్గర. కాకపోతే బండ్లు వస్తున్నాయి పోతున్నాయి. చేను కాకముందే ఒక ట్రాక్టర్ కోసుకొస్తున్నారు, ఆడ పోతున్నారు. చిన్న చిన్న రైతులు ఏడ కోసుకొస్తామో కాయేదే ట్రాక్టర్ పట్టి చెప్పి నీ లేకపోతే నువ్వు ఎట్లా పంపిస్తు మా అందరూ అట్నే పంపి, నీకు ఎంత కట్ అయితే మాకు అంత కట్ చెప్పి అని చెప్పిన. నా ఇష్టంలో నేను పంపిస్తు నువ్వు అడగని కానీ ఇద్దరి మీద ఒక లోడు బొంగ మీతో అయితే ఆపిరు కదా, ఆపి మష్రూమ్ చెక్ చేయి. గోదాంలో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఒకసారి అదొకసారి చెక్ చేయి. పోనివ్వకండి. కటింగ్ ఇట్లా కాదు, ఒకరు కటింగ్ చేస్తే అందరికి చేస్తా అంటారు. ఇప్పుడు ఆయన ఒడ్డు బాగాలేవని కటింగ్ ఆయనకి అలవాటు చేస్తాం అంటారు. అందరు కూడా చేస్తా అంటాడు. నష్టం కదా, కరెక్ట్ కాదు అది. లీడర్ అంటాడు ఫస్ట్ రైతుల్ని నిజంగా న్యాయం చేయాలి, పబ్లిక్ అనుకున్నాడు వాళ్ళ పని ముందు చేపియాలి, తర్వాత ఆయన చూసుకోవాలి. ఏదో ప్రజలందరూ పెత్తనం ఇస్తే ఆయన ముందు చేసుకొని తర్వాత ఆయన చూసుకొని పోతా అంటే మిగతా నష్టం కదా. ప్రకంఠ సత్యరెడ్డి గారు ఆ వడ్లు అతనికి అయితే నేను మర్యాదపూర్వకంగా నువ్వు ఒక పెద్ద మనిషివి, ఓ బాధ్యత గల వ్యక్తివి, ఓ అధికార పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అందరికి ఒకే న్యాయం జరగాలి, అందరు నీలాగా అందరికి న్యాయం జరగాలి అడిగితే నువ్వు అడగని కానీ నిన్న నా మీదకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులు కూడా ఎట్లెట్లేసి ఒక చెయ్యి వేసుకొని ఇటుక ఎట్లా పోతామని బెదిరియడం జరిగింది. దాని మధ్యన ఇద్దరి మధ్యన ఘర్షణ జరగడం జరిగింది. ఆ ఒడ్లు ఏమైందంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒడ్లు అందరం పడుతున్నాం. మనం ఒడ్లు పట్టినప్పుడు అందరి నీ కూడా ఆ విధంగా పట్టి ఏ విధంగా సీరియల్ ప్రకారం జరిపి వేయించుకొని అడిగితే నా ఇష్టం ఉన్నట్టు వేయించుకుంటా, నా ఓట్లు నువ్వేంది అడగని కానీ అధికార అహంకారంతో మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు సమంజనం అని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి అధికార అహంకారంతో ఎంతమంది ఇట్లా బెదిరించుకొని పోతాడు. ఒక స్థానిక సర్పంచ్గా ఉన్న నేను నా ఒడ్లు ఉన్నాక ఒక రైతులాగానే అడిగిన నేను ఒక సర్పంచ్ రాగా కూడా రాలే ఇక్కడికి. ఒడ్లు పట్టకుండా జోకడం ఎంతవరకు సమంజసం. అదేవిధంగా అందరికీ అదే రైతులు ఎవరు పట్టకుండా అట్నే పంపి నీకు ఏ విధంగా కట్టింగ్ అవుతున్నావు ఆ విధంగా మావి కూడా కట్ చేయి అని అడిగితే నువ్వు అడగడానికి కానీ నా మీద చేసుకోవడానికి మీదకి రావడం జరిగింది. అదే అట్లా అడిగితే ఇద్దరి మధ్యన కూడా ఘర్షణ జరిగి నువ్వే మీకు అన్ని వేరే పదజాలాలు మాట్లాడడం జరిగింది. మాట్లాడి వింటే కూడా మీకు కూడా చెప్పాలని మాటలు కూడా ఇక్కడ అనడం జరిగింది. ఇదే విధంగా ఎవరి అండతోటి ఇట్లా చెలరేగుతుందో మీరు కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే దీని యొక్క చర్య తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక సామాన్య రైతుగా ఈ యొక్క చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రైతుల పక్షాన పార్టీలకు అతీతంగా మేము ఒక రైతుల పక్షాన ధర్నా చేస్తామని మేము హెచ్చరిస్తున్నామని